నమస్తే కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నర్సరాపేటలో స్థానిక 8వ వార్డు వెంకరెడ్డి కాలనీలో నర్సరాపేట ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం మహిళలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావళి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రఫీ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు బాడేబాబు మరియు 8వ వార్డు తెలుగుదేశం నాయకులు సయ్యద్ కాజావలి తదితరులు పాల్గొని పేద మహిళలకు ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. సుగాలి ప్రీతి మరణం అత్యంత దురదృష్టకరమని, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలన్నదే జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలమైన ఆకాంక్ష అని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ పెంటేల బాలాజీ స్పష్టం చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేయడం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన బస్సును ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఒంగోలు నగరంలోని పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం పలు శుభ కార్యక్రమాల్లోనూ ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డులో సాయి సింహ దత్త వైద్యశాలను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నూతన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఏ పద్మ సునంద బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. న్యూజిలాండ్ మండలం ములకలూరు ఎన్ఎస్పీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ పరిధిలోని జమ్మలమడుగు మేజర్ చిలకలేరు డైవర్షన్ కెనాల్లో ఎన్ఎస్పీ కాలువల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీసీ చైర్మన్ నక్కా బుల్లి ఈశ్వర్రెడ్డి, వినుకొండ ఎన్ఎస్పీ ఈఈ శ్రీనివాసరావు, దర్శి ఈఈ స్వామి, డిఈలు వెంకటనారాయణ, పూర్ణచందు, ఏయులు ప్రసన్న కుమార్, కేశవరావు, సాగునీటి సంఘం అధ్యక్షులు కుంటా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపల్లె మున్సిపాలిటీలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఆదాయ వనరులు పెంచుకుంటూ ఆర్థిక ప్రమాణాలు సాధించిన మన రేపల్లెను సెకండ్ గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు తెలిపారు. నూజెండ్ల మండలంలోని తెమ్మపురంని అప్పాపురం గ్రామాల్లో సర్వే అధికారులు రీసర్వే గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే డివిజనల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ, రీసర్వే సమయంలో భూ యజమానులు గట్లు చూపించిన విధంగా సర్వే చేయగా వచ్చిన కొలతలపై అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాచర్ల పట్టణ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రమేష్ ను వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు సాల్వాలు కప్పి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఎస్ఐ రమేష్ గతంలో మాచర్ల ప్రాంతంలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల ఆదరణ పొందారన్నారు. ఈపూర్ మండలం బోడి సంబునివారిపాలెం సమీపంలో అనంతపురం గుంటూరు ప్రధాన రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై అడ్డుగా వచ్చిన దున్నపోతును తప్పించేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేటపాలెం
శ్రీకాకుళం మండలంలోని దేశాయిపేట గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల కోసం నిర్మించనున్న డైనింగ్ హాల్ కు పట్టభద్రుల సంఘం 60,000 చెక్కును పాఠశాల యాజమాన్యానికి అందజేసింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డైనింగ్ హాల్ కు మ్యాచింగ్ గ్రాంట్ గా ఈ నిధులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్ టు కాంచన టీవీ. నమస్తే.